నంద్యాల బై ఎలక్షన్లో గట్టి పోటీ ఉంటుందన్నారు ఏవీ సుబ్బారెడ్డి. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన సుబ్బారెడ్డికి భేదాభిప్రాయాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సీఎం సూచించారు. భూమా అఖిలప్రియ నాకు కుమార్తె లాంటిది, వివాదాలు సమసిపోవాలని సీఎం చంద్రబాబు తనను పిలిపించి మాట్లాడారు అన్నారు ఏవీ సుబ్బారెడ్డి. సీఎం గారు నంద్యాలకు వస్తున్నారు, దాని గురించి మాట్లాడారు. తర్వాత వచ్చేసి బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికి అందరూ కూడా ఇప్పటి నుంచే గట్టిగా కృషి చేయాలి. పకడ్బందీగా మనం వ్యూహం ప్లాన్ చేసుకోవాలి. దానికి కాల్వ శ్రీనివాస్ గారు, నారాయణ కూడా ఇన్ఛార్జిగా అంటారు. మీ ఏదన్నా చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అవి పక్కన పెట్టి పార్టీకి కృషి చేయండి, మీరు కలుపుకొని పోవాలని అట్లా చెప్పడం జరిగింది. నీకు కూతురు లాంటిది, నువ్వు కూడా ఆమెను కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. అదే జనరేషన్ గ్యాప్ ఏదో వచ్చినట్టు ఆ గ్యాప్ ఉంది అనే ఉద్దేశంతోనే సీఎం గారు పిలిపించినారు. ఆ గ్యాప్ను ఫిల్ఫిల్ చేశారు. కలిసి పని చేసుకోండి అని చెప్పారు. తప్పకుండా చేసుకుంటామని చెప్పడం గట్టి పోటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ గతంలో నాగిరెడ్డి గారు సీఎం దగ్గర నుంచి దాదాపు 400 కోట్లు తెచ్చి రోడ్లు, వైండనింగ్ అవన్నీ చేయడం జరిగింది. రేపు 21 కూడా సీఎం గారు వస్తున్నారు. 13,000 ఇండ్లకు భూమి పూజ చేస్తున్నారు. 13,000 ఇండ్లు అంటే దాదాపు 30,000 మంది లబ్ధి పొందే అవకాశం ఉంది. కుటుంబానికి 3 చొప్పునైనా సరే. కాబట్టి ఖచ్చితంగా ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా టీడీపీ ఆడ కలిసికట్టుగా పనిచేస్తే సునాయాసంగా విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. టికెట్ విషయము సీఎం గారు నంద్యాల మీటింగ్ తర్వాత మాట్లాడి కూర్చొని సెటిల్ చేద్దామని చెప్పాను. నేను కూడా చెప్పాను నా కూతురు లాంటిది అని చెప్పి. యాక్చువల్గా మా కుటుంబాలకు ఆ అనుబంధం ఉంది. మొదటి నుంచి కూడా ఎక్కడికి పోయినా ఫ్యామిలీస్తో, ఫారిన్కి కానీ ఎక్కడికి పోయినా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ తిరిగే వాళ్ళము. ఆమె చెప్పింది ఏం తప్పులేదు. నేను